నచ్చకపోతే నచ్చలేదని స్ట్రాంగ్ గా ఇంట్లో చెప్పండి. లేకపోతే మీరు లవ్ చేసిన అబ్బాయితో వెళ్ళిపోండి. పాపం ఇతని లైఫ్ ఎందుకు కెరియర్ స్పాయిల్ చేస్తారు పెళ్లి చేసుకొని. అవును అవును, అమ్మాయి పరువు అవన్నీ గురించి ఆలోచిస్తే ఈ 1 month ఇదంతా సినారియో ఏదైతుందో చెయ్యకుండా వెళ్ళిపోకుండా ఉంటుండే. ఇదంతా ఆలోచించలే, కావాల్సింది డబ్బు. తన బ్యాక్ ఎండ్ నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఎవరున్నారో తెలీదు. సో ఈ డబ్బు ఉంటే కొన్ని డేస్ అన్నా స్ట్రగుల్ అవ్వకుండా హ్యాపీగా ఉంటాము అని ఒపీనియన్ తో తీసుకెళ్ళిందేమో. బట్ ఇక్కడైతే ఒక లైఫ్ అయితే స్పాయిల్ అయిపోయింది కదా. అమ్మాయి పోయింది, వాల్యూ పోయింది, డబ్బులు పోయినాయి, గోల్డ్ పోయినాయి, అన్ని పోయినాయి, సొసైటీలో ఇజ్జత్ పోయింది. సో అబ్బాయి దీన్ని తీసుకొని సూసైడ్ చేసుకోవడమా, ఇంకేమైనా చేసుకుంటే అప్పుడు అమ్మాయి రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ అమ్మాయి ఫ్యామిలీ ఉంటుందా? సో ఒకటే పేరెంట్స్ కూడా ఫేక్ ఏంటండి, పిల్లలు తప్పు చేస్తే రైట్ చేయాల్సింది పోయి పిల్లలతో పాటు ఇట్లా ఫేక్ ఇదంతా ఎందుకు? ఒక 10-20 లక్షలు 2 లక్షల గురించి మనం మంచిగా చేసుకుంటే కష్టపడితే జెన్యున్ ఉంటే ఎన్నో వస్తుంటే పోతుంటాయి. కానీ ఇలా చేసి ఒక ఎందుకు మోసం చేసి ఉండడము, వీళ్ళని చూసి వేరే చాలా చేస్తున్నాడు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసిన ఒకళ్ళు. ఇప్పుడు ఏంది ఎండ్ ఆఫ్ ద డే ఏం నేర్చుకుంటున్నాం, ఏం తీసుకుంటున్నాం? అదే కంటెంట్ చేసుకుంటా, అదే వాళ్ళు వినుకుంటా, ఇది కాకపోతే ఇంకా హైలైట్ చేస్తుంది న్యూస్ అంతే. ఇప్పుడు అమ్మాయిలే చేస్తారు, ఒప్పుకుంటారు, అమ్మాయిలే చేస్తున్నారు 99%. అమ్మాయి అంటే 1% వదిలేస్తున్నారు, జెన్యున్ వాళ్ళు కూడా ఉంటారు. 99% అమ్మాయిలే మోసం చేస్తున్నారు. ఇప్పుడు 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ థింగ్, ఫ్యామిలీ ఒప్పుకోలేరు, ఫ్యామిలీ ఇజ్జత్ కోసం అయినా సరే సొసైటీ గురించి, రిలేటివ్స్ గురించి ఆలోచించి బ్యాక్ స్టెప్ వేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది జెన్యున్ గా లవ్ చేస్తే మ్యారేజ్ చేసుకోవాలి. సో వాళ్ళు ఏదో ATM కార్డ్స్, క్రెడిట్ బిల్, EMIs గురించి లవ్ అని అదని టైంకి అక్కడ నుంచి అన్ని తీసుకొని ఫైనల్ గా బ్రేకప్ చెప్తున్నారు. అంటే సార్ ఇప్పుడు